మరో చారిత్రక సంపద కనుమరుగు కాబోతోంది. వారసత్వ సంపద శిథిలమవుతోంది. అది మట్టి గోడే కావచ్చు, కానీ ఓ చరిత్రకు నిదర్శనం. కానీ ఆ గోడే మట్టిలో కలిసిపోతూ చరిత్రగా మారిపోతోంది. ఇంతకీ ఏంటా గోడ? ఎక్కడుంది ఆ గోడ? ఆ గోడ చరిత్ర ఏంటి? వందల ఏళ్ల చరిత్ర, తెలంగాణ చారిత్రక వైభవానికి నిలువెత్తు నిదర్శనం. గ్రేట్ వాల్ ఆఫ్ గద్వాల్ ఇప్పుడు శిథిలమవుతోంది. గద్వాల్ సంస్థానానికి గుర్తుగా ఉన్న ఈ వారసత్వ సంపద ఇంకొన్నేళ్లలోనే కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది. 363 ఏళ్ల నాటి ఈ గట్టి గోడలు ఇప్పుడు మట్టిలో కలిసిపోతున్నాయి. పురావస్తు శాఖ నిర్లక్ష్యంతో గద్వాల్ సంస్థానం చరిత్ర చెదిరిపోతోంది. ఆనాటి కోట కూడా కూలిపోతోంది. అసలు గద్వాల్ కోటకు ఈ దుస్థితి ఎందుకొచ్చింది? గద్వాల్ సంస్థానానికి ఎంతో చారిత్రక చరిత్ర ఉంది. సో ఇప్పుడు ఆ చరిత్ర అంతా కూడా మరుగున పడిపోతుంది. ఎందుకంటే గద్వాల్ హిస్టరీని మనకు గుర్తు చేసే మన చారిత్రక వారసంపద అయిన ఆ గద్వాల్ కోటకు సంబంధించిన గోడలన్నీ కూడా పూర్తిగా నేలమట్టం అయిపోతూ ఉన్నాయి. 363 ఏళ్ల క్రితం నిర్మించిన ఆ మట్టి గోడలు ఒక్కొక్కటిగా కరిగి పూర్తిగా ఆనవాళ్ళు అనేవి లేకుండా పోతున్నాయి. పురావస్తు శాఖ నిర్లక్ష్యం వల్ల, పట్టించుకోకపోవటం వల్ల ప్రస్తుతం గద్వాల కోట గోడలు ఏ మాదిరి తయారయ్యాయో మీరు ఎదురుగా నిజంగా చాలా బాధాకరమైన అంశం ఇది. 1662లో అప్పటి గద్వాల సంస్థానాధిపతి రాజా పెద్ద సోమభూపాలుడు అంటే నల్ల సోమనాద్రి ఈ మట్టి కోటని నిర్మించారు. దీని హిస్టరీ ఏంటంటే అప్పట్లో నల్ల సోమనాద్రి పరిపాలించినప్పుడు 1662లో ఇది నిజాం ప్రభువు కింద, దానికి సామంతరాజుగా ఉండేది. 1950లో అప్పటి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో ఈ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు. గద్వాల కోట నిజంగా ఉందేమో అనుకుంటారు. నిజానికి కోట అంటూ ఏమీ లేదు. చివరికి ఆ కోట గోడలు మాత్రమే ప్రస్తుతానికి ఉన్నాయి. ఇదంతా కూడా కంప్లీటు ముగ్గు మట్టితో నిర్మించారు. సిమెంట్ కంటే కూడా స్ట్రాంగ్గా ఈ గోడలు అనేవి ఉంటాయి. దాదాపు 100 అడుగుల ఎత్తులో ఈ గోడ నిర్మించారు. సో అటువైపు ఇటువైపు రాళ్లతో గోడలాగా నిర్మించి మధ్యలో కంప్లీటు అప్పటి గుర్రాలు ఏనుగులతో తొక్కించిన ఈ బంకమట్టి ముగ్గు మట్టిని తీసుకొచ్చి ఇక్కడ ఈ గోడలాగా నిర్మాణం చేశారు. మామూలుగా సిమెంట్తో చేసిన నిర్మాణాలు 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి నాశనం అయిపోతూ ఉంటాయి. ఏకంగా ఇప్పుడైతే నిర్మించిన డ్యాములు కూడా కొట్టుకుపోతున్నాయి, 10 ఏళ్ళ కూడా కాకుండానే. అలాంటిది 363 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ గద్వాల కోటకు సంబంధించిన ఈ గోడలు ఇప్పటికి కూడా ఎలా ఉన్నాయో మీరు ఒకసారి దృశ్యాల్లో చూడండి. నేను ఒకసారి పైకి ఎక్కుతూ ఉన్నాను. ఇక్కడ నుంచి మొదలు పెడితే దాదాపు 100 అడుగుల ఎత్తు వరకు ఈ కోట గోడలు అనేవి ఉన్నాయి. ఈ గోడలు నిర్మించిన మట్టిని చూడవచ్చు. మధ్య మధ్యలో ఇగోండి పెంకులు ఉన్నాయి, అట్లాగే మట్టి ఉంది, ఇసుక ఉంది. సో ఇప్పటికి కూడా ఇలా కొడితే సిమెంటు గోడను కనుక గుద్దితే ఎలా ఉంటుందో అంత గట్టిగా ఉంది. కాకపోతే దీని మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల, సంరక్షించేవాళ్ళు లేకపోవడం వల్ల ఇదిగో ఈ రకంగా కరిగిపోయి కిందికి వచ్చేస్తుంది. కోట గోడలన్నీ కూడా కంప్లీట్ శిథిలావస్థకు చేరుకుంటూ ఉన్నాయి. ప్రస్తుతం నేను చూపించడానికైనా మీకు ఈ గోడ మిగిలి ఉంది. ఇంకొన్నేళ్ల తర్వాత ఇది కూడా మిగిలి ఉండే అవకాశం లేదు. ఇది చరిత్రని ఇప్పుడు కాస్త కూస్తో ఆ చరిత్రకి సజీవ సాక్ష్యంగా ఉన్న ఈ గోడలైనా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోగలుగుతున్నాం గద్వాల కోట, గద్వాల సంస్థానం, దాని హిస్టరీ గురించి. సో ఈ కొన్నేళ్ల తర్వాత ఇది పూర్తిగా నేలమట్టం అయిపోతాయి ఈ మట్టి గోడలన్నీ కూడా. సో అప్పుడు మనం చెప్పుకోవటానికి ఏమీ ఉండదు. సో ఇప్పుడు మనందరి బాధ, ఆవేదన ఏంటంటే వీటిని పరిరక్షించాలి, సంరక్షించాలి, మన చరిత్రని మనం కాపాడుకోవాలి అని పురావస్తు శాఖకి, భారత ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా కట్టారో చూడండి. ఆ రోజుల్లో ఇవాళ సిమెంట్తో కట్టిన గోడలు కూడా అంత స్ట్రాంగ్గా ఉండవు. కానీ ఆనాడు కట్టిన ఈ గద్వాల్ కోట గోడలు మట్టి గోడలు, దట్టు మట్టి గోడలు. ఆ మట్టి గోడలు ఎలా ఉన్నాయో ఇక్కడ ఒకసారి చూడొచ్చు.
దాని చుట్టుపక్కల కొండరాళ్లతో మధ్యలో మట్టిని పేర్చి ఇది నిర్మాణం చేశారు. పెద్ద అడవిలాగా తయారైపోయింది. ఇక్కడైతే పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా మొలిచిపోయి ఉన్నాయి. సో వీటిని కాపాడే ప్రయత్నం చేస్తే ఈ ఆనవాళ్ళు ఇప్పటికైనా ఎప్పటికైనా మన తర్వాతి తరాలకు కూడా ఇవి మిగిలిండే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఈ గోడలు ఇంకొన్ని ఏళ్లలో పూర్తిగా మట్టి అంతా కూడా కరిగిపోయి కుప్పగూలిపోయే ప్రమాదం చాలా త్వరలోనే కనిపిస్తోంది. సో అది జరగకముందే కాస్త అప్రమత్తమై ఈ గోడల్ని పరిరక్షిస్తే కాస్త కూస్తో చెప్పుకోవడానికి మన చరిత్ర మిగిలి ఉంటుంది. 14వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత బహమనీ సామంతుల కింద గద్వాల సంస్థానం వృద్ధి చెందింది. 1662లో నల్ల సోమనాద్రిగా పిలిచే రాజా పెద్ద సోమభూపాలుడు కృష్ణానది తీరానికి సమీపాన ఈ కోటను నిర్మించాడు. బనగానపల్లె, ఆదోని, నంద్యాల లాంటి ప్రాంతాలకు విస్తరించిన సంస్థానానికి ఈ కోటే కేంద్రంగా నిలిచింది. 103 గ్రామాలు, 26 జాగిర్లతో ఈ సంస్థానం ఒకప్పుడు శక్తివంతమైన పాలనా కేంద్రంగా విరాజిల్లింది. అరుంధతి సినిమా చూసి చాలామంది గద్వాల్లో నిజంగా అంత పెద్ద కోట ఇంకా ఉందేమో అనుకుంటారు. అవి గ్రాఫిక్స్ అన్న సంగతి ఎవరికి తెలియదు. ఎందుకంటే గద్వాల కోట అనేది పేరు. సో లోపల కోట ఉందేమోనని పర్యాటకులు అనుకుంటూ ఉంటారు. లోపల కోట ఆనవాళ్ళు ఏమీ లేవు. ఓన్లీ రాతి కట్టడాలు, ఈ మధ్యకాలంలో నిర్మించిన బిల్డింగులు, కాలేజీ భవనాలు మాత్రమే ఉన్నాయి. అసలైన కోట ఆనవాళ్ళు లేవు. కోటకి సంబంధించిన ఆ 17వ శతాబ్దం నాటి ఆ చరిత్రకు గుర్తుగా మిగిలింది ఈ మట్టి గోడలు. ఇదిగో ఈ ఎంట్రన్స్, ఇదిగో శ్రీ భూలక్ష్మి చెన్నకేశ్వర స్వామి సన్నిధి అని ఈ ఎంట్రన్స్ మీకు కనిపిస్తుంది కదా. సో ఈ ఎంట్రన్స్ దగ్గర మాత్రమే పురావస్తు శాఖ వాళ్ళు కాస్త జాగ్రత్త చేశారు, ప్రొటెక్ట్ చేశారు. అది కూడా ఏంటంటే అసలు కోట అనేది ఉందని చెప్తే ఎవరో నమ్మరు కాబట్టి ఈ కొద్ది మాత్రం ప్రొటెక్ట్ చేసి ఇక్కడ ఒక బోర్డు పెట్టారు. చిన్న బోర్డు ఏంటంటే ఇది రక్షిత స్మారక చిహ్నం. సో దీన్ని ధ్వంసం చేయటం, తొలగించడం, పాడు చేయటం, మార్పు చేయటం, రూపం జరగొట్టడం, చెరుపు చేయటం లేక దురుపయోగపరచడం చేసేవారికి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము అని ఇక్కడ ఒక బోర్డు పడేశారంతే. ఆ బోర్డు చూసి ఎవడో నాగుతాడా? ఇప్పుడు ఇక్కడ కోట గోడ ఎలా ఉంది, ఇగో చూడండి. అటుపక్క ఇటుపక్క ఇంత పెద్ద కొండరాళ్ళను ఏనుగులతో తీసుకొచ్చి గోడ కట్టి దాని మధ్యలో మట్టితో నిర్మించారు ఇది. సో ఈ చుట్టుపక్కల సపోర్ట్గా ఉన్న ఈ రాతి కట్టడం, రాతి గోడలన్నీ కూడా కింద కుప్పగూలిపోవడంతో కొంతమంది ఏమో ఇళ్ల నిర్మాణం కోసం ఈ రాళ్ళన్నీ కూడా ఎత్తుకుపోయారు నామరూపాలు లేకుండా. చుట్టూ సపోర్ట్గా ఉన్న ఆ సిమెంట్ కట్టడం, రాతి కట్టడం ఏదైతే లేదో, ఎప్పుడైతే దెబ్బతినిపోయిందో లోపల ఉన్న మట్టి అంతా కూడా కరుగుతూ 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 ఈ దశకి చేరుకుంది. ఇదిగో ఎంట్రన్స్ దగ్గర మనకు కాస్తో కూస్తో మిగిలిన గద్వాల కోటకి సంబంధించిన ఆ మట్టి గోడ ఆనవాళ్ళు మీకు ఎదురుగా కనిపిస్తూ ఉన్నాయి. అదిగో ఎంట్రన్స్ దగ్గర మాత్రం పురావస్తు శాఖ వాళ్ళు కాస్త కూస్తో రాళ్ళు నిలబెట్టి దానికి పెయింట్ వేసి ఉంచారు. దట్టు లోపల చెన్నకేశ్వర స్వామి దేవాలయం ఉంది కాబట్టి ఆ దేవాలయాన్ని మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం వాళ్ళ పర్యవేక్షణలో ఉంది కాబట్టి వాళ్ళు బహుశా దాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. పైన టెంపుల్ ఉంది కాబట్టి. సో కింద అలా ఉంది కోట, పైన చూడండి మట్టిది ఎలా కనపడుతుందో. సో అదనమాట, అంతవరకే దాన్ని ప్రొటెక్ట్ చేశారు. అంటే మీకు చూపించడానికి ఇది మాత్రమే మిగిలింది అన్నట్టుగా. ఈ పక్క చూడండి ఒకసారి. ఈ పక్క పెద్ద పెద్ద ముళ్ళ చెట్లు పెరిగిపోయి రేపో మాపో ఇదంతా కూడా కుప్పకూలిపోయే అవకాశం ఉంటుంది. అదంతా కూడా కూలిపోతుంది. ఆల్రెడీ చాలా వరకు కరిగిపోయి కింద వరకు వచ్చేసింది. సో త్వరలో ఇది కూడా మిగిలి ఉండే అవకాశం లేదు. సో ఇంకా పూర్తి స్థాయి విధ్వంసం జరగకముందే దాన్ని సంరక్షించాలి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గద్వాల్ కోట ముఖద్వారం, తలుపులు ఈనాటికి చెక్కు చెదరకుండా తరాల నాటి చరిత్రను గుర్తు చేస్తున్నాయి. ఇంతటి గొప్ప ముఖద్వారానికి రంగులేసి చేతులు దులుపుకున్నారు అధికారులు. ముందుకు బాగానే కనిపిస్తున్న వెనుక వైపు మొత్తం కూలిపోయింది. ఈ ఎంట్రన్స్ దగ్గర అనేక మంది కాపలా ఉండేవారు సైనికులు. వేరే సంస్థానాల రాజులు దాడి చేయకుండా వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి ఇక్కడ భారీ ఎత్తున సైనికులు కాపలా ఉండేవాడు. ఇప్పుడంటే ఎవరూ లేరు. సో అప్పుడు నిర్మించిన చెక్క డోరు, చెక్క దర్వాజా అంటారు కదా, చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. మొత్తం టేకు చెక్కతో చేశారు, మధ్యలో ఐరన్తో వీటిని నిర్మించారు. సో 363 ఏళ్ళు అయినా కూడా ఈ డోర్ ఇప్పటికీ ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి. ఒకసారి ఈ చెక్క మందం చూడండి. పెద్ద పెద్ద టేకు చెట్లన్నీ కూడా నరికేసి ఈ కావాల్సిన సైజులో చెక్కి తీసుకొచ్చి నిలబెట్టారా అన్నట్టుగా ఉంది. దాదాపు అడుగు మందం ఉంది డోర్ చూడండి. కనీసం అడుగు మందం డోర్ ఉంది. చెక్క డోర్, టేకు చెక్క, అది కూడా దట్టు. సో చెక్కు చెదరకుండా టీవీగా నిలబడి ఉంది. కాకపోతే పట్టించుకోవట్లేదు మనం కాపాడవలసిన బాధ్యత మంది. ఈ పక్క డోర్ చూడండి, కొంత అక్కడక్కడ దెబ్బతింటుంది కానీ మిగిలిన డోర్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. దాదాపు అడుగుకు పైన మందంతో ఈ టేకు చెక్కతో
ఈ డోర్ నిర్మించారు. సో ఎంట్రన్స్ దగ్గర ఎదురుగా చూసా కదా, కాస్త కూస్తో రంగులేసి అందంగా కనపడింది అనుకుని లోపల చూసే లోపే ఇది చూడండి మొత్తం ఇదంతా ఎంత శిథిలావస్థ. ఎంట్రన్స్లోనే మొత్తం భయంకరంగా మారిపోయింది చూడండి. ఇక్కడ కూడా ఈ రాళ్ళు కాబట్టి, రాళ్లతో నిర్మించింది కాబట్టి కాస్త కూర్చో అలా కూలిపోకుండా ఉంది. మిగిలిన పార్ట్ అంతా కూడా కూలిపోతుంది. అక్కడ ఎదురుగా మీరు దృశ్యాల్లో చూడండి. ఇంకో ఆ రోజు అప్పటి ఈ కోటకు సంబంధించిన ఆనవాళ్ళు బహుశా ఆ మెయిన్ డోర్ అనేది గుర్రాలు ఏనుగులు వచ్చినప్పుడు, సైనికులు వచ్చినప్పుడు, రాజు వచ్చినప్పుడు మాత్రమే తీసేవాళ్ళు అనుకుంటా. మిగిలిన వాళ్ళు పబ్లిక్ ఎవరైనా సరే ఇది ఇలాంటి ఈ డోర్లోంచి రావాల్సి ఉంటుంది. ఇక్కడ కానాలాగా కనపడుతుంది, ఇక్కడ ఒక డోర్ ఉంది. సో ఇక్కడ సైనికులు ఉండి వాళ్ళందరినీ కూడా లోపలికి ఇటు నుంచి పంపిస్తారు. మెయిన్ డోర్లోంచి పంపే అవకాశం లేదు. మెయిన్ డోర్ ఎప్పుడు కూడా క్లోజ్గానే ఉంటుంది. సో ఇప్పుడంటే మట్టితో పూడిపోయింది కాబట్టి ఏదో చిన్నగా కనపడుతుంది, కానీ బేసిక్గా ఇది మనుషులు నడుచుకుంటూ లోపలికి వచ్చే ద్వారం అన్నమాట. సో ఇంత అద్భుతమైన స్ట్రక్చర్ ప్రస్తుతం ఇక్కడ మనకు ఉంది. మన చారిత్రక ఆనవాళ్ళు వీటిని కాపాడాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, పురావస్తు శాఖని వేడుకుంటూ ఉన్నాము. సో దీన్ని సంరక్షించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గద్వాల కోటలోని చెన్నకేశవ స్వామి దేవాలయం నల్ల సోమనాద్రి నిర్మించిన అద్భుత కళాఖండం. 90 అడుగుల గాలి గోపురం, గోడలపై ఉన్న శిల్పకళ గద్వాల కోట సాంస్కృతిక కళా వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. గద్వాల కోట నిర్మాణ సమయంలో అవాంతరాలు ఏర్పడటంతో ఓ బ్రాహ్మణుడిని నరబలిచ్చారని, దానికి పరిహారంగా నల్ల సోమనాద్రి ఈ చెన్నకేశవ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. గద్వాల కోటలో ఉన్న భూలక్ష్మి చెన్నకేశవ స్వామి సన్నిధి దేవాలయం అప్పట్లోనే, అంటే ఈ నల్ల సోమనాద్రి వంశీకులే 1662లోనే నిర్మించారని చెప్తున్నారు. బహుశా మరి సిమెంట్ స్ట్రక్చర్లా కనిపిస్తుంది. అప్పుడు 1662లో మట్టి గోపురం నిర్మించి ఉండొచ్చు. ఆ తర్వాత దాన్ని సిమెంట్తో పునర్నిర్మించి ఉండొచ్చేమో అనుకుంటున్నాను నేను. అద్భుతమైన గాలి గోపురం మనకు ఎదురుగా కనిపిస్తుంది. అప్పటి ఆ రాజు ఈ టెంపుల్ని ఎందుకు నిర్మించారు అంటే దీనికి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఇక్కడ గద్వాల కోటని, అంటే గద్వాల సంస్థానానికి రాజధానిగా ఉన్న గద్వాల కోట నిర్మించేటప్పుడు అనేక ప్రాబ్లమ్స్ వచ్చాయి. అనేక అవాంతరాలు ఏర్పడుతూ ఉంటే నరబలి ఇవ్వాలని చెప్పి ఎవరో చెప్పారని అప్పుడు ఒక బ్రాహ్మణుణ్ణి ఈ గద్వాల కోట నిర్మాణంలో బలిచ్చారంట. నరబలిచ్చి ఈ గద్వాల కోటని నిర్మించారంట. సో ఆ తర్వాత బ్రాహ్మణుణ్ణి నరబలి ఇచ్చిన పాపం ఊరికే పోదు, అది వంశీకులకు చుట్టుకుంటుంది. నల్ల సోమనాద్రి వంశీకులకు చుట్టుకుంటుంది. ఆ పాపం శాపం విడవదు అని ఇంకొంతమంది హెచ్చరించిన నేపథ్యంలో పాప పరిహారం కోసం, అంటే బ్రాహ్మణుణ్ణి చంపిన నరబలి ఇచ్చిన ఆ పాపాన్ని కడుక్కునేందుకు పరిహారం కోసం ఈ చెన్నకేశవ స్వామి టెంపుల్ని నల్ల సోమనాద్రి నిర్మించారు అని అంటూ ఉంటారు. అందుకని బ్రాహ్మణుడి మరణం తర్వాత నిర్మించిన దేవాలయం ఇది. సో ఇది ఇప్పుడు ప్రస్తుతం రాఘవేంద్ర స్వామి మఠం వాళ్ళ కింద వాళ్ళ అండర్లో దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఈ ఆలయానికి సంబంధించి అప్పట్లో నల్ల సోమనాద్రి వంశీయులు ఎంత అద్భుతంగా ఈ దేవాలయానికి సంబంధించిన ఎంట్రన్స్ దగ్గర ఏ విధంగా శిల్ప సంపదతో చేయించారో మీరు చూడవచ్చు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. చెక్కు చెదరకుండా ఇక్కడ ఒక మహిళ నిలబడి ఉంది. సో ఒక నృత్య భంగిమలో నిలబడి ఉన్నట్టుగా చేశారు. సో ఇక్కడ ఈ పక్కేమో బహుశా స్వామివారి విగ్రహం మాదిరిగా కనిపిస్తోంది. సో ఇంత అద్భుతంగా ఉంది. అసలు గద్వాల్ అనేది పేరు ఎందుకు వచ్చింది తెలిసి వెరీ ఇంట్రెస్టింగ్. నల్ల సోమనాద్రి అప్పుడు జరిగిన యుద్ధంలో గద అంటే బాణాన్ని గద అంటారంట. వాలం అంటే కత్తి, గద వాలం, బాణాన్ని కత్తిని వాడారు కాబట్టి దీనికి గద్వాల అని పేరు వచ్చిందంట. వాస్తవానికి దీని ఒరిజినల్ పేరు గదవాలం. గదవాలం కాస్త గద్వాలం అయింది, గద్వాలం కాస్త గద్వాల్ అయింది. సో అందుకని వాళ్ళ నల్ల సోమనాద్రి వంశీకుల నుంచి ఈ కోట, ఈ దేవాలయం ఇప్పటికీ కూడా అలా ఉన్నాయి. సో టెంపుల్ని అయితే ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నారు, కోటను మాత్రం ఎవరు పట్టించుకోవటం లేదు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా గద్వాల్ సంస్థానం మాత్రం మరో ఏడాది పాటు నిజాం సామంత రాజ్యంగానే కొనసాగింది. ఆ సమయంలో గద్వాల్ మహారాణిగా ఆది లక్ష్మమ్మ ఉన్నారు. చివరికి ఆపరేషన్ పోలోతో గద్వాల్ భారత్లో విలీనమైంది. ఇప్పటికీ కోట లోపల మహారాణి విగ్రహం కనిపిస్తుంది. గద్వాల్ సంస్థానాన్ని భారత ప్రభుత్వంలో విలీనం చేసే వరకు చివరిగా పరిపాలించిన మహారాణి, అంటే గద్వాల మహారాణి ఎదురుగా మనకు కనిపిస్తున్నారు చూడొచ్చు. మహారాణి శ్రీమతి ఆదిలక్ష్మి దేవమ్మ గారు, మహారాణి శ్రీమతి ఆదిలక్ష్మి దేవమ్మ గారు గద్వాల సంస్థానాధీశులు. సో ఆవిడ విగ్రహాన్ని ఇక్కడ గుర్తుగా ఏర్పాటు చేశారు. అంటే 1662లో ఈ గద్వాల సంస్థానం ఈ నల్ల సోమనాద్రి
వాళ్ళ అధీనంలోకి వెళ్ళింది. ఆ తర్వాత నల్ల సోమనాద్రి వారసులు దాదాపు 360 ఏళ్లకు పైగా పరిపాలించారు. చివరికి అంటే 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా ఈ గద్వాల సంస్థానం వీళ్ళ అధీనంలో ఉంది. చివరి మహారాణి సో శ్రీమతి ఆదిలక్ష్మి దేవమ్మ గారు, ఈవిడే చివరి వరకు ఈ గద్వాల సంస్థానాన్ని పరిపాలించారు. సామంతరాజ్యం కింద నిజాం ప్రభువుకి ఇక్కడ నుంచే కప్పం కట్టేవారు. చివరికి ఈమె చేతుల మీద నుంచే గద్వాల సంస్థానాన్ని అప్పటి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశంలో విలీనం చేశారు. ఇంతటి హిస్టరీ ఉంది. ప్రస్తుతం దీని లోపల కాలేజీ నడుస్తుంది. మీకు ఎదురుగా MALD ప్రభుత్వ డిగ్రీ కళాశాల రన్ అవుతోంది. అట్లాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడా ఈ కోట ఉన్న ప్రదేశంలో మామూలు సిమెంటు స్ట్రక్చర్తో నిర్మించిన భవనాలతో ప్రస్తుతం కాలేజీ నడుస్తుంది. బేసిక్గా ఈ ఎదురుగా ఎక్కడైతే మనకి లోపల కాలేజీ భవనాలు కనిపిస్తున్నాయో అక్కడే అప్పటి ఈ గద్వాల కోటకు సంబంధించిన అసలైన కోట ఇక్కడ ఉండేది. ఆ తర్వాత అది కూలిపోయింది. కూలిపోయిన తర్వాత వాటి శిథిలాలు తొలగించేసి వాటి స్థానంలో ఈ భవనాలని నిర్మించారు. రాజ బహద్దూర్ సీతారాం భూపాల్ 1924 వరకు గద్వాల్ సంస్థానాన్ని పాలించారు. ఆయన విగ్రహం కూడా కోట లోపల ఏర్పాటు చేశారు. గద్వాల సంస్థానాన్ని పరిపాలించిన ఇంకొక రాజు ఇదిగో శ్రీ రాజా సీతారామ భూపాల్ బహద్దూర్ గారు. గద్వాల సంస్థానాధీశులు. పరిపాలనా కాలం క్రీస్తకం 1901 నుంచి 1924 వరకు. అంటే ఇందాక నేను ఒక విగ్రహం చూపించాను కదా ఆదిలక్ష్మమ్మ అని, ఆవిడకి ముందు పీరియడ్, అంటే ఆవిడ 4 ఫాదర్స్ అన్నట్టు వీళ్ళు. సో వాళ్ళ తర్వాత ఆవిడ చేతిలోకి వచ్చింది. సంస్థాన వారసురాలుగా ఆవిడ భారతదేశంలో విలీనం చేశారు. ఆవిడకి ముందు 1924 వరకు, అంటే ఇంకా దేశానికి స్వతంత్రం రాలేదు, బ్రిటిష్ పాలనలో దేశం అంతా కూడా ఉంది. ఇక్కడ మాత్రం నిజాం పాలన కొనసాగింది. నిజాం పాలనకి సామంత రాజుగా ఈ గద్వాల సంస్థానం ఉండేది. అప్పుడు ఆయన పరిపాలించిన రాజా సీతారామ భూపాల్ బహద్దూర్ విగ్రహం మీరు ఇక్కడ చూడొచ్చు. సో అది 1921 నుంచి 24 వరకు. సో దాని గుర్తుగా ఆయన గుర్తు చేసేందుకు ఇంత పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. చేతితో కత్తి పట్టుకుని పెద్ద పెద్ద మీసాలతో తలకు కిరీటంతో. సో అద్భుతమైన స్ట్రక్చర్. అప్పట్లో వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు సంస్థానాధిపతులు అని గుర్తు చేయడానికి ఈ విగ్రహ నిర్మాణం అనేది చేశారు. గద్వాల్ సంస్థానం పరాక్రమానికి, యుద్ధ పోరాట చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది ఈ 30 అడుగుల ఫిరంగి. ఆనాటి సైనికుల పటిమను గుర్తు చేసేలా ఇప్పటికీ గద్వాల్ పట్టణంలో ఉంది. రాష్ట్ర పురావస్తు శాఖ గద్వాల్ కోటను పురాతన స్మారకంగా గుర్తించినా దాని పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోలేదని స్థానికుల ఆరోపణ. కోటలోని రాజభవనాలు, దేవాలయాలు సరైన నిర్వహణ లేక శిథిలమవుతున్నాయి. ఈ కోట చుట్టూ కందకాలు, రాతిగోడలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కానీ కోట లోపలి వైపు ఉన్న గోడ మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఒరిజినల్గా గద్వాల కోటకు సంబంధించిన గోడ ఇదిగో ఇంత అద్భుతంగా ఉండేది. అంటే బయటికి రాళ్లతో నిర్మించిన స్ట్రక్చర్ ఉండేది, లోపలేమో మట్టి గోడ స్ట్రక్చర్ ఉండేది. మీకు బయట వైపు అంతా కూడా మట్టి నిర్మాణం, మట్టి గోడను చూపించాను కదా, మట్టి గోడకు అటువైపు ఇటువైపు ఇది ఈ రాళ్ల నిర్మాణం ఉండేది. వీటికేమి సిమెంట్ లాంటివి అప్పుడు ఏమీ లేదు కాబట్టి ఓన్లీ రాళ్ళని ఇట్లా పేర్చుకుంటూ వెళ్ళిపోయి ఆ రాళ్ల మధ్యలో ఆ బంక మట్టినే వేసేవాళ్ళు. ఆ బంక మట్టి సపోర్ట్తోని రాళ్ళన్నీ కూడా అతుక్కునేవి. సో చెప్పాను కదా 100 అడుగులు దాదాపు ఉంటుంది. సో ఎంటైర్ గోడ అంతా కూడా కొన్ని కిలోమీటర్ల కొద్దీ ఉంది. అంతా ధ్వంసం అయిపోగా, కూలిపోగా చివరికి ఇది మాత్రం స్ట్రక్చర్ గుర్తు చేసేందుకు నేను ఇలా ఉండేదాన్ని అప్పట్లో అని మనందరికీ గుర్తు చేయడానికి ఈ గోడ పార్ట్ మాత్రం మిగిలింది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఎంత శత్రు దుర్భేద్యంగా అంటారే, శత్రువులు దాడి చేసి లోపలికి రాకుండా ఎంత స్ట్రాంగ్గా ఎంత ఎత్తు నిర్మించారో చూసారా. ఈ ఒక్క పార్ట్ను చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఎంటైర్ చుట్టూ గద్వాల కోట చుట్టూ గోడలు ఏ విధంగా ఉండేవి అని. ఇక అన్నీ ధ్వంసం చేసేయగా చాలామంది ఇక్కడ ఏదో గుప్త నిధులు ఉంటాయి, బంగారం దాచిపెట్టారని ఇష్టం వచ్చినట్టు తొవ్వతలు బారేశారు గోడల్ని మొత్తాన్ని కూడా. ఇక ఇక్కడ నుంచి మీకు ఒకసారి ఆ గోడ మొత్తాన్ని చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు గోడ ఎంత టీవీగా నిలబడి ఉందో చూడండి. అస్సలు ఎంత అద్భుతంగా నిర్మించారో చూడండి. సో ఈ ఒక్కటి మాత్రమే మనకి ఈ రాతి కట్టడం కనపడుతుంది. మిగిలిందంతా కూడా మట్టి కట్టడమే. ఇది కూడా మధ్యలో జారిపోయింది చూడండి. మీకు గోడలు ఎట్లా దెబ్బతిన్నాయి అంటానికి అటుపక్క ఇటుపక్క సపోర్టింగ్గా ఉన్న రాళ్ళన్నీ కూడా ఈ వర్షాలకి జారిపోవటం, ఆ జారిపోయిన రాళ్ళని వీళ్ళు ఎత్తుకుపోవటం. సో ఆ తర్వాత లోపల ఉన్న మట్టి బయటపడటం, ఆ తర్వాత మెల్లమెల్లగా ఈ గోడలో ఉన్న రాళ్ళన్నీ తరిగిపోతుంటాయి. చాలామంది దరిద్రం ఏంటంటే
ఇళ్లలో గోడలు కట్టుకున్నారు ఈ రాళ్ళన్నీ ఎత్తుకుపోయి. ఎంతటి బాధాకరమైన అంశం చూడండి. తర్వాత ఈ కోట గోడ లోపల మిగిలిన్న కొన్ని భవనాలు, అప్పట్లో లోపల కోట ఎలా ఉండేది అనడానికి ఇది ఒక ఆనవాళ్ళు. కోటకి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు, కోట గోడ కాదు ఇది, కోట స్ట్రక్చర్కి సంబంధించిన ఇవి కొన్ని మిగిలి ఉన్నాయి. సో ఇవి మాత్రం అన్నీ కూలిపోగా నేను ఒకదాన్ని ఉండేదాన్ని గుర్తు చేయడానికి ఇవి కూడా మనం పలకరిస్తూ దీనావస్థలో మనకు కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ చూస్తే వుడెన్ స్ట్రక్చర్ కూడా మీకు కనపడుతుంటుంది. అప్పట్లో టేకుతో ఏ విధంగా లోపల దర్వాజాలు, గుమ్మాలు, పైన ఉన్న అడ్డు భీములు, ఇప్పుడు భీముల కింద అప్పట్లో చెక్కను వాడేవాళ్ళు, టేకు చెక్కని ఇంత స్ట్రాంగ్గా. ఇవి కూడా కూలిపోతూ రాలిపోతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఇదిగో ఇలా పడిపోయిన ప్రతి ఒక్కదాన్ని కూడా బయటికి తీసి వాటన్నిటిని ఎత్తుకుపోయి ఇళ్లలో తలుపులు, కిటికీలు చేయించుకున్నారు చాలామంది. ఈ టేకు చెక్కలన్నింటినీ కూడా పట్టుకుపోయి, అంటే మన చారిత్రక సంపద మొత్తాన్ని ఎత్తుకుపోయి ఇళ్లలో తలుపులు, కిటికీలు చేయించుకున్నారు. మన చారిత్రక సంపద అయిన ఈ గోడల రాళ్ళన్నింటినీ కూడా పట్టుకుపోయి వాటితో గోడలు కట్టుకున్నారు ఇళ్లలో. గోల్కొండ, జాఫర్గఢ్ లాంటి కోటలను తెలంగాణ ప్రభుత్వం సంరక్షిస్తోంది. ఈ కోటను కూడా టూరిస్టు స్పాట్గా మారిస్తే దీని చారిత్రక విలువని కాపాడే అవకాశముంది. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఇప్పటికీ కోట లోపల చెక్కు చెదరకుండా ఉన్న బావిని పరిరక్షించడంలోనూ విఫలమవుతున్నారు. ఇప్పటికీ కూడా ఒక అద్భుతం ఉంది, ఒకసారి మీరు చూడొచ్చు. ఇది మన బావి అంటారో మరి కోనేరు అంటారో, చాలా ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇది. సో ఇది మంచినీళ్ళ కోసం ఈ బావిని వినియోగించేవాళ్ళ, లేకపోతే అప్పట్లో మహారాణులు జలకాలు ఆడటానికి వినియోగించేవాళ్ళో తెలియదు. కానీ ఇప్పటికీ ఆ బావి ఎక్కడ కూడా చెక్కు చెదరల. ఇన్ని వందల ఏళ్ళు అయినా కూడా, 363 ఏళ్ళకు పైగా అయింది, అయినా కూడా ఇప్పటికీ ఆ బావి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. దానిలో ఉన్న నీళ్లు కూడా బాగానే ఉన్నాయి. వాటిని కొంచెం ఎవరు వాడకపోయేటప్పటికి మురిగ్గాట్లు అయిపోయినాయి. ఇక మన సాంప్రదాయం ప్రకారం మన దరిద్రులందరూ కలిసి ఆ వాటర్ బాటిల్, ప్లాస్టిక్, చెత్త చెదారం అంతా తీసుకొచ్చి ఇక్కడే నింపేస్తారు చూడండి. ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. సో ఇక్కడ వెనక వైపు మీరు ఇక్కడ చూస్తే ఈ స్ట్రక్చర్లు కూడా చాలా బాగున్నాయి. అంటే ఈ బావి దగ్గరికి వచ్చిన వాళ్ళు బహుశా ఇక్కడ ఉండటానికి రూములు లాంటివి కూడా ఉన్నాయి. ఇక్కడ కొన్ని మెట్లు ఉన్నాయి ఇటువైపు నుంచి. సో ఇదంతా కూడా పాడు చేసేసారు, కావాల్సిన ఎత్తుకుపోగా చివరికి ఇవి మాత్రం మిగిలాయి. ఈ ఆర్చ్ టైప్ ఉన్న ఈ కన్స్ట్రక్షన్ చూడండి ఎంత బాగా చేశారు. ఆ రోజుల్లోనే అన్ని వందల ఏళ్ల క్రితం ఈ ఆర్చ్ స్ట్రక్చర్ ఎంత బాగా చేశారో చూడండి. ఇప్పటికీ కూడా ఈ బావిలో నీటిని వినియోగించవచ్చు. ఎందుకంటే అప్పట్లో రాజులు ఈ బావిలో ప్లాన్ ఎలా చేసేవాళ్ళు అంటే, ఎండాకాలంలో కూడా బావిలు వెళ్ళిపోవు, భూమిలోంచి నీటి ఓట వస్తూనే ఉంటుంది. అంత అద్భుతంగా చేశారు. ఇప్పుడు కూడా ఈ నీటిని వ్యవసాయానికి వినియోగించుకోవచ్చు, వీటిలో మోటార్లు పెట్టి తోడి చుట్టుపక్కల మొత్తం జనానికి కూడా అందించవచ్చు. అంత ప్యూర్ వాటర్. గద్వాల కోట ఓ చారిత్రక వారసత్వ సంపద మాత్రమే కాదు, మన సంస్కృతి, గతానికి సంబంధించిన వర్తమాన గుర్తు. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పురావస్తు శాఖ, ప్రభుత్వం, ప్రజలు కలిసి చర్యలు తీసుకుంటే గ్రేట్ వాల్ ఆఫ్ గద్వాల వైభవం ఇంకొన్నేళ్ల పాటు గొప్పగా నిలిచిపోతుంది. ఇక్కడి ప్రజలు, చరిత్రకారులు విజ్ఞప్తి కూడా ఇదే. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఏ సంస్థానానికి లేనటువంటి పేరు కేవలం గద్వాలకే ఉన్నది. అది ఏమిటంటే విద్వత్ గద్వాల అని. మనకు చుట్టుపక్కల వనపర్తి సంస్థానము, కొల్లాపూర్ సంస్థానము, అలాగే జటప్రోలు సంస్థానము, ఇంకా ఆత్మకూరు సంస్థానము, అలంపూరు, ఇలాగ అనేక సంస్థానాలు ఉన్నాయి. కానీ కేవలం గద్వాలకు మాత్రమే విద్వత్ గద్వాల అనే పేరు స్థిరపడిపోయింది. గద్వాల సంస్థానం యొక్క ఖ్యాతి ఎనలేనటువంటిది. ఈ రోజుకు కూడా ఈ ప్రాంతం చుట్టుపట్ల కోట శిథిలమైనప్పటికీ ఇంకా చుట్టూ ప్రాకారం నిలిచి ఉంది. అలాగే ఆ ప్రాచీనమైనటువంటి దేవాలయం కూడా ఇక్కడ నిలబడి ఉంది. దాంట్లో మనం శిల్ప సంపదను గమనించవచ్చు. కలెక్టర్ గారు ఆధ్వర్యంలో తీసుకుంటున్నారు. ఇది కొంచెం ఈ మధ్యనే బావి కూడా అది బాగు చేయించారు. తర్వాత మాది ఖమ్మం అండి. మీ ఇక్కడ MLD గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఇది. దీని పురాతనమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని ఏం చెడగొట్టకుండా ఉండడానికి ప్రయత్నించారు. అట్లానే ఉంది యాక్చువల్గా ఇప్పుడు పర్టికులర్స్గా అంతే ఉంది. బావి ఉంది ఇక్కడ. బావి రాణిగారు స్నానం చేసి అట్లా వచ్చి చెప్పుకుని పోయే గుడి కూడా అట్లానే ఉంది. ఆ గుడి పురాతనమైంది, ఎప్పటి నుంచో ఉన్నది ఆ గుడి కూడా. గద్వాల్ కోట అంటే మట్టి గోడలు, రాళ్ల నిర్మాణం మాత్రమే కాదు, గొప్పగా వెలుగొందిన మన చరిత్రకు సజీవ సాక్ష్యం. గద్వాల కోటను సంరక్షించడమంటే మన చరిత్రని రక్షించడమే, భావితరాలకు తెలంగాణ వారసత్వాన్ని కళ్ల ముందు నిలపడమే. ఇప్పటికైనా గద్వాల్ కోట పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు గనక చర్యలు చేపట్టకపోతే గద్వాల్ సంస్థానం గొప్ప చరిత్ర ఈ మట్టిగోడల శిథిలాల కింద కూరుకుపోతుంది.
చూశారు కదా ఎంత అద్భుతమైన స్ట్రక్చరు. సో టోటల్గా ఇది గద్వాల కోట గోడల్ని కోటని పరిరక్షించాలి, కాపాడాలి, మన తర్వాత తరాలకు అందించాలని బిగ్ టీవీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ రాజుతో కలిసి అశోక్, బిగ్ టీవీ, గద్వాల కోట నుంచి.